ఇక్కడ ఇప్పుడు మీకు పోటీ ఎవరు అనుకుంటున్నారు? బీఆర్ఎస్ఆ లేకపోతే కాంగ్రెసా? చంద్రశేఖరరావు గారికి ఎందుకు ఓటేయాలని ప్రజలు ఒక మీమాంసలోకి వచ్చిన్నారు. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలో మూడోసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ రాబోతుంది. మరి అట్లాంటప్పుడు బీఆర్ఎస్ కి ఎందుకు ఓటేయాలి? గల్లీలో లేదు, ఢిల్లీలో లేదు బీఆర్ఎస్. సో అయితే మీకు పోటీ ఇప్పుడు కాంగ్రెస్ అని అనుకుంటున్నారా? ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, 10 సంవత్సరాల తర్వాత అధికారం వచ్చింది కాబట్టి వాళ్ళు కొంత ప్రయత్నం చేస్తారు, నిలబెట్టుకునేందుకు ప్రయత్నం చేస్తారు. బట్ కాంగ్రెస్ కూడా వచ్చేటి కొంచెం లిమిటెడ్ సీట్స్ వస్తాయి. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయినటువంటి పార్టీలలో పెద్ద పార్టీ దీది చెప్పింది, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి ఏమని, కాంగ్రెస్ కి సొంతంగా 40 సీట్లు రావు దేశవ్యాప్తంగా అని చెప్పింది. దేశవ్యాప్తంగా 40 సీట్లు రాని కాంగ్రెస్ కి తెలంగాణ ప్రజలు ఎందుకు వేస్తారు? వేస్తే 1, 2 వస్తుండొచ్చు అంతే. డబుల్ డిజిట్ లో హైయెస్ట్ స్థానాలతో అవకాశం ఉంటే 17కు 17 గెలిచే రీతి లోపల పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి కాంగ్రెస్ కూడా స్టేట్ లో అధికారంలో ఉంది కాబట్టి ఎక్కడైనా పొరపాటున తగిలితే తగలొచ్చు, కానీ కాంగ్రెస్ ఆల్సో నో గ్రౌండ్ ఇన్ ద పార్లమెంట్ ఎలక్షన్.